ఎనాజిక్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనము ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్స్ ఇచ్చేప్పుడు మనకు ఎక్విప్మెంట్ని మనం రెగ్యులర్గా వాడుతున్నాము. దాన్ని ఓఆర్పి మీటర్ అని చూపిస్తున్నాం. ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ని ఇండికేట్ చేసే పాయింటర్. సో ఆ పాయింటర్ని మనం అప్పుడప్పుడు క్యాలిబ్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు పాయింటర్ని కొన్ని ప్రజెంటేషన్స్ తర్వాత దాన్ని క్యాలిబ్రేషన్ చేసినట్టయితే అది మళ్ళీ ఎఫెక్టివ్గా మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ క్యాలిబ్రేషన్ పాయింట్ ఎలా చేయాలి అనే ప్రాసెస్ని మీరు తెలుసుకోవచ్చు. ముందుగా మనము ఓఆర్పి పాయింటర్ని అక్కడ పక్కన పెట్టేసుకొని కంగన్ మెషిన్ ఆన్ చేసి స్ట్రాంగ్ కంగన్ వాటర్ని ఒక 3 గ్లాసెస్లో, స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ని 3 గ్లాసెస్లో పెట్టుకొని ఓఆర్పి మీటర్ని ఆన్ చేసుకొని స్ట్రాంగ్ కంగన్ వాటర్లో ఇలా డిప్ చేస్తూ ఇలా క్యాలిబ్రేట్ చేస్తూ మళ్ళీ కాసేపటికి స్ట్రాంగ్ అసిడిక్ వాటర్లో క్యాలిబ్రేషన్ చేయడం, మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ స్ట్రాంగ్ కంగన్ వాటర్లో మళ్ళీ డిప్ చేసి మళ్ళీ దాన్ని స్టిర్ చేసి క్యాలిబ్రేషన్. దిస్ ఈజ్ ఆల్ క్యాలిబ్రేషన్ ప్రాసెస్. సో ఇలా కనుక మనం క్యాలిబ్రేషన్ చేసుకుంటే మన ఓఆర్పి పిన్ పాయింట్ ఎక్కువ ప్రజెంటేషన్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓఆర్పి కూడా పర్ఫెక్ట్గా కనిపించే, అంటే అది తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో చాలామంది ఎవరైతే ఈ బిజినెస్ని చేస్తున్నారో ఓఆర్పి పిన్ పాయింట్ యూజ్ చేస్తున్నారో ప్రతి 5 నుంచి 10 ప్రజెంటేషన్లకు ఒకసారి ఇలా క్యాలిబ్రేషన్ కనుక చేసుకున్నట్టయితే మీ ప్రజెంటేషన్ని ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ అయ్యే పీపుల్కి చూపించే అవకాశం అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్యాలిబ్రేషన్ ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైతే కంగన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ వీడియోను చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంగన్ డిస్ట్రిబ్యూటర్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.